వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. ఏడబ్ల్యూ ఎగ్జామ్కి ఇంకా హార్డ్లీ ఒక 30-35 డేస్ ఉంది మీ ఎగ్జామ్ డేట్ని బేస్ చేసుకుని చూస్తే. సో ఈ 30 డేస్కి ఓ ప్రాపర్ టైం టేబుల్, ప్రాపర్ స్ట్రాటజీ, మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రిపరేషన్ అయితే ఏం చేయాలి, లేదా ఇప్పుడే స్టార్ట్ చేస్తే ఎలా ప్రిపేర్ అవ్వాలి, దాని గురించి విల్ మేక్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో టుమారో. అయితే ఇప్పుడు ఎక్కువ మంది స్టూడెంట్స్ అడిగేది ఏంటంటే, మన దగ్గర ఆల్రెడీ కాంప్రహెన్సివ్ క్రాష్ కోర్స్ 50% ఆఫ్లో లోయెస్ట్ ప్రైస్లో ఉన్నప్పటికీ, సార్ మాకు 1 ఇయర్ కోర్స్ అవసరం లేదు సార్, తక్కువ డేస్ వ్యాలిడిటీ చాలు, మాకు ఈ ఎగ్జామ్ అయిపోతే మళ్ళీ మేము టెక్నికల్ ముట్టుకోం సార్, మాకు అవసరం లేదు, సో తక్కువ వ్యాలిడిటీ పెట్టి మాకేదైనా ఒక మంచి లో ప్రైస్ కోర్స్ లాంచ్ చేయండి సార్ అని ఎంతోమంది స్టూడెంట్స్ కాల్ చేసినప్పుడు, మెసేజ్ చేసినప్పుడు అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం ఐ థింక్ అన్బిలీవబుల్ ప్రైసింగ్ అని చెప్పొచ్చు మేము ఇచ్చే క్వాలిటీ ఆఫ్ కంటెంట్కి. ఏడబ్ల్యూ టెక్నికల్ సబ్జెక్ట్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి మొత్తం కవర్ అయ్యేలాగా డీటెయిల్డ్గా నేను చెప్తాను. హార్డ్లీ అట్ 2,999 మనం లాంచ్ చేయబోతున్నాం. సో రేపటి నుంచి మీకు ఆ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. మొత్తం అందులో ఏది లైవ్లో వస్తుంది, ఏది రికార్డెడ్ వస్తుంది, కాంప్రహెన్సివ్, క్రాష్, ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ స్టే ట్యూన్డ్. అయితే ముందుగా ఈ 30 డేస్ మీకు చాలా ఇంపార్టెంట్. 30-35 డేస్ ఆఫ్ టైం. ఇందులో ఎటువంటి డైవర్షన్స్ తీసుకోవద్దు, అన్నెసరీ డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేయొద్దు. ఆస్పిరెంట్స్ ఎంతమంది ఉన్నారు, కాంపిటీషన్ ఎంత ఉంటుంది, ఇవి ఇన్ఫర్మేషన్ నేను కూడా చెప్తాను కనుక్కొని, బట్ దాన్ని చూసి మీరు పానిక్ అవ్వకూడదు. అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందా సార్, టఫ్గా ఉంటుందా సార్, ఎగ్జామ్ పేపర్ ఎవరు ఇస్తారు సార్, అవన్నీ మనకు అవసరం లేదు. నేను ఒక వీడియో కూడా చేశాను, కంట్రోల్ ద కంట్రోలబుల్స్ అని చెప్పి. మన చేతిలో లేని విషయాల గురించి మనం ఆలోచిస్తూ మన ప్రిపరేషన్ ఎప్పుడు తగ్గించకూడదు. సో మై సజెషన్ ఈస్, ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామినేషన్ 30 డేస్ ఇంకా మీరు ఎలా ఉండాలంటే, నో డిస్ట్రాక్షన్స్, ఎవరికి మనకి సంబంధం లేదు. ఏదైనా సరే మీ ప్రిపరేషన్ని తగ్గిస్తుంది 1% అయినా సరే అంటే దాని గురించి ఆలోచించడం మానేయండి. దాని వైపు వెళ్ళడం మానేయండి. ఆ పని చేయడం మానేయండి. మొత్తం మీకు ఎంత టైం ఉంటే అంత టైము, ఎక్సెప్ట్ స్లీపింగ్ అండ్ ఈటింగ్, మిగతా టైం ఫ్యామిలీ లేదు, ఏమీ లేదు. పర్సనల్ టైం అంటూ లేకుండా ఈ 30-35 డేస్ కష్టపడండి. రిజల్ట్ చూడొచ్చు. అది లైఫ్ టైమ్ మీరు ఎంజాయ్ చేసే రిజల్ట్ అవుతుంది. సో, సార్ నా ఫ్యామిలీ టైమ్ ఇచ్చుకోవాలి సార్, నేను కొంచెంసేపు పడుకోవాలి సార్, ఇంకేవేవో చేయాలి సార్, ఇవన్నీ చేయాలి సార్ అని అనుకోవద్దు. మీరు ఆల్రెడీ జాబ్‌లో ఉంటే కొన్ని రోజులు లీవ్ పెట్టుకోండి. ఏదైనా చేయండి. బట్ స్టిల్ డోంట్ వేస్ట్ ఈవెన్ 1 మినిట్ ఆఫ్ టైమ్. 30 డేస్ చాలా 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 ఇంపార్టెంట్. సో మీకు 30 డేస్‌ని బాగా యూజ్ చేసుకునేలాగా మనం ఒక కోర్స్ లాంచ్ చేసాం చూడండి. సో ఇక్కడ 2 కోర్సెస్ వి ఆర్ గోయింగ్ టు లాంచ్. ఈ కోర్స్ ఎలా తీసుకోవాలి, ఈ కోర్స్‌లో ఏముంటుంది, ఎవ్రీ డీటెయిల్ నేను ఈ వీడియోలోనే చెప్తాను. మీకు ఏ కోర్స్ సూట్ అవుతుందో కూడా నేను చెప్తాను. సో మన దగ్గర ఆల్రెడీ ఉన్న 45 డేస్ కోర్స్‌లో ఇప్పుడు డ్యూరేషన్ బేస్డ్ యాక్సెస్ అనేది పెట్టాం. అంటే మీరు ఎగ్జిస్టింగ్ 1 ఇయర్ తీసుకున్న వ్యాలిడిటీ మిగతా ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వాలనుకుంటే అదే 4999 నెక్స్ట్ లెవెల్ 50 కోడ్ యూజ్ చేసి జాయిన్ అవ్వచ్చు. లేదు సార్, నాకు ఈ 45 డేస్, ఈ 40 డేస్ అంటే ఇప్పుడు ఎగ్జామ్ 29థ్ ఆగస్ట్ ఉంది కదా, అప్పటి వరకే నాకు వ్యాలిడిటీ కావాలంటే మనం 45 డేస్ వ్యాలిడిటీ పెట్టి ఈ కోర్స్‌ని లాంచ్ చేసాం. హార్డ్లీ మీకు 2,999కే మొత్తం టెక్నికల్ సబ్జెక్ట్స్ అన్నీ కవర్ అయిపోతాయి. సో ఆల్ ద టెక్నికల్ సబ్జెక్ట్స్ ఏమేమి కవర్ అవుతాయో మొత్తం ఇంక్లూడింగ్ యాప్టిట్యూడ్‌తో సహా మొత్తం కవర్ అవుతాయి. నాన్ టెక్ జీఎస్ అని నేను చెప్పట్లేదు. యాప్టిట్యూడ్ వరకు ఎవ్రీథింగ్ యూ విల్ బి గెట్టింగ్ ఇట్. 45 డేస్ యాక్సెస్ మీకు జస్ట్ 2,999. అంటే మీరు ఆల్రెడీ ఎక్కడైనా కోచింగ్ తీసేసుకొని, ఇప్పుడు ఇంటి దగ్గర ఖాళీగా ఉండి ప్రిపేర్ అవుతున్నా సరే, లేదా మీరు ఆల్రెడీ తీసుకున్న కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో మీరు సాటిస్ఫైడ్‌గా లేకపోయినా, మీకు కొన్ని సబ్జెక్ట్స్ ఇమ్మీడియేట్‌గా దాన్నేమంటారు, రివైజ్ చేయాల్సిన పనుంది. సో వెరీ మినిమల్ ప్రైస్, హార్డ్లీ 3,000. ఇది మీరు ఒక రెస్టారెంట్‌కి వెళ్ళినా ఖర్చయ్యే ప్రైసే కదా! ఈ ప్రైస్‌కి మీ ఎగ్జామ్ అయ్యే వరకు మీకు సపోర్ట్ దొరుకుతుంది. యూ విల్ బి గెట్టింగ్ ద క్లాసెస్ ఫ్రమ్ అస్. ఠీకే, టోటల్ కోర్స్. అందులో ఏది లైవ్ ఉంటుంది, ఏది రికార్డెడ్ ఉంటుంది, మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డీటెయిల్డ్ షెడ్యూల్ కూడా నేను చెప్తాను. సో ఈ మూవ్‌మెంట్‌లో అంటే నేనిది నా ప్రొడక్ట్ అమ్మడానికి చెప్పట్లేదు. నేను జనరలైజ్డ్‌గా ఒక పర్సన్‌గా మనం ఎలా థింక్ చేయాలనే దాని గురించి చెప్తున్నాను. మనం జనరల్‌గా ఏం ఆలోచిస్తామంటే, ఒక చోట జాయిన్ అయిపోయాం, అక్కడ ఫీజ్ పే చేస్తాం, మనకి క్లాసెస్ అక్కడ నచ్చట్లేదు, ఇక్కడే మన బ్రెయిన్ స్ట్రక్ అయిపోద్ది. ఒక మూవీకెళ్ళాను, నాకు మూవీ నచ్చలేదు. ఏం చేస్తాను? మూవీకి ఎలాగో మనీ పే చేసాం కదా, మూవీ అయ్యే వరకు అక్కడే కూర్చుంటాం. అక్కడ నేను నా టైం కూడా వేస్ట్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. నా థింకింగ్ ఎలా ఉంటుందంటే, ఒక మూవీకెళ్ళాను, నాకు ఆ మూవీ నచ్చలేదు, నేను మధ్యలోంచే వచ్చేస్తాను. అట్‌లీస్ట్ నేను మనీ ఆల్రెడీ స్పెండ్ చేశాను. టైం అయితే సేవ్ అవుతుంది కదా! అదే, దట్ ఈస్ ద థింకింగ్ యూ షుడ్ హావ్. సేమ్ వే మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు, మీరు ఆల్రెడీ ఎక్కడైనా ప్రిపేర్ అవుతున్నా సరే, అక్కడ మీరు సాటిస్ఫైడ్‌గా లేకపోయినా, ఈవెన్ ఒక్క సబ్జెక్ట్‌లో మీకు స్ట్రెంగ్తెన్ కావాలి అని అనిపించినా సరే, 3,000 హార్డ్లీ యూ కెన్ పే ఇట్ అండ్ యూ కెన్ టేక్. ఇందులో టెస్ట్ సిరీస్ కూడా మనం ఇంక్లూడ్ చేస్తున్నాం. టెస్ట్ సిరీస్ యొక్క టోటల్ షెడ్యూల్ నేను చెప్తాను. సో ఇందులో సబ్జెక్ట్ వైస్ ఈచ్ సబ్జెక్ట్‌కి 2 ఎగ్జామ్స్ వస్తాయి. అది దాంతో పాటు 5 మాక్ టెస్ట్‌లు వస్తాయి. ఓకే. సో అది లేదు సార్, ఇక్కడ 45 డేస్‌లో క్రాష్ తీసుకుంటే 2,999గా వస్తుంది. ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్ ఓన్లీ క్రాష్ మాత్రమే దొరుకుతాయి. అదే మీకు కాంప్రహెన్సివ్ వేలో కావాలి. కాంప్రహెన్సివ్ వేలో క్రాష్‌లో ఏముంటుందంటే,
మీకు ఆల్రెడీ కొంచెం సబ్జెక్ట్ వచ్చుంటే బాగా హెల్ప్ అవుతుంది. రాకపోయినా సరే కొన్ని సబ్జెక్ట్స్ ఏంటంటే మేము జీరో నుంచి టీచ్ చేస్తాం. ఫండమెంటల్ సబ్జెక్ట్స్ లైక్ నెట్వర్క్స్ కానీ, డిజిటల్ కానీ, మెజర్మెంట్స్ కానీ, కంట్రోల్ సిస్టమ్స్ కానీ ఇవి జీరో నుంచి టీచ్ చేసినా తక్కువ టైంలో కంప్లీట్ చేయొచ్చు. అదే మెషిన్స్, పవర్ సిస్టమ్స్ ఉన్నాయనుకోండి అవి ఓషన్ లాంటివి. అంటే 100, 150 అవర్స్ పెట్టాలి. అంత టైం మనం క్రాష్‌లో ఇవ్వలేము కాబట్టి తక్కువ టైంలో కొంచెం ఫార్ములాస్ చెప్పి దానికి రిలేటెడ్‌గా ప్రాబ్లమ్స్ అన్ని డిస్కస్ చేస్తాం. అది అంటే ప్రాక్టీస్ త్రూ ప్రాబ్లమ్స్‌లా జరుగుతుంది. సో ఎక్కువ నంబర్ ఆఫ్ క్వెషన్స్ కావాల్సినప్పుడు యూ విల్ గో ఫర్ దిస్. వెరీ గుడ్ నంబర్ ఆఫ్ క్వెషన్స్. అంటే మెషిన్స్‌లో సార్ ఈస్ టీచింగ్ అరౌండ్ 200, 300 క్వెషన్స్. నెట్వర్క్స్‌లో నేను ఆల్రెడీ మన క్రాష్ కోర్స్ యూట్యూబ్‌లో పెట్టాను. చూడండి ఎన్ని క్వెషన్స్ చేసామో. లైక్ దట్ మెజర్మెంట్స్ కానీ దేనికైనా సరే క్రాష్ కోర్స్ విల్ బి హెల్ప్‌ఫుల్ ఫర్ యూ. ఓన్లీ ఎగ్జామ్ అయ్యే వరకు మీకు వాలిడిటీ ఉంటుంది. ఎగ్జామ్ అంటే 29థ్ ఈ ఎగ్జామ్ డేట్ చేంజ్ అయిందనుకోండి దట్ ఈస్ నాట్ ఇన్ మై హ్యాండ్. 29థ్ ఆగస్ట్ తర్వాత అంటే 45 డేస్ ఇక్కడ నుంచి మీకు వాలిడిటీ ఇస్తున్నాను దీనికి. ఓకే. సో ఇది కాకుండా ఎలక్ట్రికల్ కాంప్రిహెన్సివ్ ప్లస్ క్రాష్ కోర్స్ ఇది 4999. మనం జనరల్‌గా కాంప్రిహెన్సివ్ కోర్స్ ఎంత పెట్టాం మొన్నటి వరకు ఆల్ 9s. ఇప్పుడు ఎంతకొస్తుంది మీకు 4999. కానీ వాలిడిటీ ఈజ్ ఓన్లీ 45 డేస్. మీకు 1 ఇయర్ వాలిడిటీ కావాలంటే 9999 పెట్టుకోండి. మీకు కాంప్రిహెన్సివ్ అండ్ క్రాష్ మొత్తం వస్తుంది. ఇంకా నెక్స్ట్ వేరే ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయినా అది హెల్ప్ అవుతుంది. లేదు సార్ ఈ ఎగ్జామ్ వరకు నాకు చాలు. కానీ నాకు 4999లో కావాలి, తక్కువ ప్రైస్‌లో కావాలి అని అనుకుంటే 45 డేస్ తీసుకోండి. యూ విల్ గెట్ ఇట్ ఫర్ 4999. ఇందులో మీరు ఏ కోర్స్ తీసుకున్న తర్వాత మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలనుకున్నా సరే నేను ఆ రిమైనింగ్ ప్రైస్‌తో మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అది కూడా నాట్ ఎన్ ఇష్యూ. ఓకే. సో ఇప్పుడు 4999కే మీకు టోటల్ కాంప్రిహెన్సివ్ కోర్స్ వచ్చేస్తుంది. అండ్ 2999కి క్రాష్ కోర్స్ రాబోతుంది. సో ఇప్పుడు మీకు ఏది సూటబుల్ అంటే నేను చెప్పాను కదా ఈ కేసులో క్రాష్ సూటబుల్. అదే మీకు జనరల్‌గా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మెషిన్స్, పవర్ సిస్టమ్స్ కాంప్రిహెన్సివ్‌లో చదువుకోండి. మిగతా సబ్జెక్ట్స్ అన్ని క్రాష్‌లో చదివినా సరిపోతుంది. అంటే తక్కువ టైం లిమిటెడ్ టైంలో మనం చేయగలిగింది అదే. సో ఆ కేసులో ఏంటంటే మీరు జస్ట్ 4999 పెట్టి తీసుకోండి. మీకు ఇందులో క్రాష్ కోర్స్‌లో ఉన్న సబ్జెక్ట్స్, కాంప్రిహెన్సివ్‌లో ఉన్న సబ్జెక్ట్స్ కూడా ఇస్తాం. మనకిప్పుడు ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్ రికార్డింగ్స్ అయిపోయినాయి. ఎక్సెప్ట్ పవర్ ఎలక్ట్రానిక్స్ ఇప్పుడు జరుగుతుంది. ఒక 10 డేస్‌లో అయిపోతుంది. అనలాగ్ 2 డేస్‌లో స్టార్ట్ అవ్వబోతుంది. అది తప్పితే మిగతావన్నీ కూడా రికార్డింగ్స్ రెడీగా ఉన్నాయి. సో, ఇప్పుడు మీకు చూడండి నేను చూపిస్తాను. అంటే ఐడియల్‌గా మీరు కాంప్రిహెన్సివ్ కోర్స్ తీసుకుంటే వచ్చే అడ్వాంటేజెస్. అందులో మీకు కాంప్రిహెన్సివ్‌లో అవైలబిలిటీ ఏముందో చెప్తున్నాను. మెషిన్స్ ఈ వీక్‌లో అయిపోతుందది. టోటల్ కాంప్రిహెన్సివ్ రికార్డింగ్ రెడీగా ఉంది. అంటే మీరు ఇది రిఫరెన్స్‌గా తీసుకొని క్రాష్‌లో ప్రాబ్లమ్స్ చేసుకోవచ్చు. మీకు థియరీ ఇంకా కొంచెం కావాలనుకుంటే ఇది చదువుకోవచ్చు. ఇందులో నోట్స్ చదువుకోవచ్చు. ఇందులో వీడియోస్ చూసుకోవచ్చు. ఆ టాపిక్‌కి మీకేం కావాలితే అది చేసుకోవచ్చు. పవర్ సిస్టమ్స్ కాంప్రిహెన్సివ్ రికార్డింగ్ ఈస్ రెడీలీ అవైలబుల్. నెట్వర్క్స్ కాంప్రిహెన్సివ్ అవైలబుల్, క్రాష్ కూడా అవైలబుల్. నేనే చెప్పాను. ఓకే. డిజిటల్‌కి, కంట్రోల్స్‌కి క్రాష్ రికార్డింగ్ ఈ రోజే కంప్లీట్ అయింది. మెజర్మెంట్స్‌కి క్రాష్ రికార్డింగ్ కంప్లీటెడ్. యుటిలైజేషన్‌కి రేపటితో కంప్లీట్ అయిపోతుంది. పవర్ ఎలక్ట్రానిక్స్‌కి కాంప్రిహెన్సివ్ రన్ అవుతుంది ప్రస్తుతానికి. డిజిటల్‌కి కాంప్రిహెన్సివ్ రికార్డింగ్ కంప్లీట్ అయిపోయింది. అనలాగ్‌కి క్రాష్ 2 డేస్‌లో స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ మైక్రో ప్రాసెసర్ కాంప్రిహెన్సివ్ రికార్డింగ్. కాంప్రిహెన్సివ్ అన్నప్పటికి అది 20 అవర్సే ఉంటుంది. మీరు మైక్రో ప్రాసెసర్‌లో ఎనీ క్వెషన్ ఆన్సర్ చేసేలాగా ఉంటుంది. సో, జనరల్‌గా మనము ఎక్స్‌పెక్టెడ్ వెయిటేజ్ ఏంటంటే దీంట్లో నుంచి 2 మార్క్స్, 3 మార్క్స్ ఈ 3 కలిపి ఒక 6, 7 మార్క్స్ వస్తాయనుకుంటున్నాం. బట్ ఎనీథింగ్ ఈస్ పాసిబుల్. ఎగ్జామినర్ కొంచెం డిఫరెంట్‌గా థింక్ చేశారనుకోండి మొత్తం దీని నుంచి ఎక్కువ మార్క్స్ కూడా ఇవ్వచ్చు. అది ఏదైనా జరగొచ్చు. మనం లాస్ట్ ఇయర్ వెయిటేజ్‌ని బట్టి చెప్పినవి మాత్రమే అవి. ఓకే. ఇప్పుడు క్రాష్ తీసుకున్న వాళ్ళకి కాంప్రిహెన్సివ్ తీసుకున్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే మీరు ఈ సబ్జెక్ట్స్ కాంప్రిహెన్సివ్‌లో చూసేసుకోవచ్చు. లో వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్‌ని క్రాష్‌లో చూసుకోవచ్చు. ఈవెన్ ఇది కంట్రోల్స్ క్రాష్ అయినప్పటికీ ఆల్మోస్ట్ 35-40 అవర్స్ చెప్పారు. మీకు మొత్తం ఎండ్ టు ఎండ్ సబ్జెక్ట్ అర్థమయ్యేలాగా ఉంటుంది. మెజర్మెంట్స్ కూడా అంతే. ఈ 2 మాత్రం బిగ్ సబ్జెక్ట్స్ కదా! వీటికి క్రాష్‌లో మొత్తం అర్థమయ్యేలా చెప్పడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. ఎందుకంటే 150 గంటలు స్పెండ్ చేయాల్సిన చోట మీరు 40 గంటలే స్పెండ్ చేసినప్పుడు 40 గంటలకు తగ్గట్టే నేర్చుకుంటారు. కానీ ప్రాబ్లమ్స్ మాత్రం ఎక్కువ చేస్తాం. దానికి రిలేటెడ్ థియరీ మాత్రం డిస్కస్ చేస్తాం. ఓకే. సో, మీరు 4999 పెట్టి కాంప్రిహెన్సివ్ అది మీకు అఫోర్డబుల్ అయితే మాత్రం నేను అదే సజెస్ట్ చేస్తాను. ఆ కేస్‌లో ఏంటంటే మీకు అన్నీ రెడీగా ఉంటాయి. అసలు మీరు లైవ్ క్లాస్ కోసం వెయిట్ చేయాల్సిన పని కూడా లేకుండా సెల్ఫ్ బేస్డ్‌లో మీ ఓన్ విధంగా చదివేసుకోవచ్చు. ఈ రికార్డింగ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మిగతావన్నీ కూడా మీకు లైవ్‌లో చెప్పేస్తాం. ఆ లైవ్‌లో ఏం జరుగుతాయి లైవ్ షెడ్యూల్ మొత్తం కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. బట్ ఇప్పుడు రెడీగా ఇది ఆల్రెడీ అవైలబుల్‌గా ఉంటుంది కాబట్టి కాంప్రిహెన్సివ్ తీసుకున్న వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో, మీరు హ్యాపీగా ఇవన్నీ చూసుకోవచ్చు. మీ ఓన్ వేలో మీరు ఒక టైమ్ టేబుల్ వేసుకొని హ్యాపీగా లేదా నన్ను హెల్ప్ అడిగినా నేను చేస్తాను. ఆ ప్రకారం మీరు చదువుకుంటా వెళ్ళిపోవచ్చు. ఓకే. 2x స్పీడ్‌లో చూసుకొని తక్కువ టైమ్‌లో మీరు అవగొట్టుకోవచ్చు. ప్రతి క్లాస్‌కి రికార్డింగ్‌తో పాటు పీడీఎఫ్ కూడా మనం అవైలబుల్‌గా పెడతాం. అయిపోయాక మీరు ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. ఇది కాంప్రిహెన్సివ్ కోర్స్ వాళ్ళకి మాస్టర్ ప్లాన్ ఐ కెన్ సే ఫర్ 30 డేస్. రేపు 30 డేస్‌లో మీరు ఏమేం చేయొచ్చో మొత్తం ఒక వీడియో చేస్తాను. ఐ విల్ సపోర్ట్ యూ ఇన్ దట్ వే. ఇప్పుడు లెట్స్ గో బ్యాక్. ఇది మన కాంప్రిహెన్సివ్ కోర్స్ యొక్క షెడ్యూల్. ఆల్రెడీ పవర్ సిస్టమ్ కంప్లీట్ అయిపోయింది.
ఓకే. ఇట్ ఈస్ అబౌట్ టు కంప్లీట్. మెషిన్స్ అనేది పవర్ ఎలక్ట్రానిక్స్ రన్ అవుతుంది. మెజర్మెంట్స్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది. ఓకే. కంట్రోల్స్ ఈ 2 కూడా నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతాయి. ఎన్‌లాగ్ కూడా నెక్స్ట్ ఈ వీక్‌లో స్టార్ట్ అవుతుంది. నెట్వర్క్స్ కంప్లీటెడ్. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కంప్లీటెడ్. మైక్రో ప్రాసెసర్ కంప్లీటెడ్. అండ్ యాప్టిట్యూడ్ కంప్లీటెడ్. రీజనింగ్ ఈ వీక్‌లో కంప్లీట్ అయిపోతుంది. కాంప్రహెన్సివ్ తీసుకున్న వాళ్ళకి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. జీఎస్ కావాలని అనుకుంటే మీకు మన దగ్గర ఇంగ్లీష్ ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్ 999కి టోటల్ జీఎస్ విత్ రూపా ఐఏఎస్ అంటే 1999కి అవైలబుల్‌గా ఉన్నాయి. ఇవి కావాలంటే మీరు తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. లేదా మీరు ఫుల్ కోర్స్ తీసుకుంటే 10,000లో తీసుకున్న వాళ్ళకి ఇది 1200కే వస్తుంది. అది వేరే విషయం. అంటే ఇప్పుడు చూడండి ఇది మీరు జాయిన్ అయ్యే కాంప్రహెన్సివ్ కోర్స్ యొక్క షెడ్యూల్. కాకపోతే మీకు అడ్వాంటేజ్ ఏంటి దీంట్లో క్రాష్ కూడా నేను ప్రొవైడ్ చేయడం వల్ల ఆల్రెడీ ఈ మెజర్మెంట్స్ క్రాష్‌లో కంప్లీట్ అయిపోయి, కంట్రోల్స్ కూడా క్రాష్‌లో కంప్లీట్ అయిపోయింది కాబట్టి, మీరు ఆగస్ట్ 15థ్ వరకు వెయిట్ చేయాల్సిన పని లేదు. బట్ నార్మల్‌గా ఆగస్ట్ 15థ్ ఒక 2, 3 డేస్ అటు ఇటులో కాంప్రహెన్సివ్‌లో కూడా అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోతాయి. బికాజ్ రేపొద్దున టీజీపీఎస్సీ స్టూడెంట్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్నా వాళ్ళకి కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఉండాలి కాబట్టి, సో ఈవెన్ ఇక్కడ మెజర్మెంట్స్ మేము క్రాష్‌లో కూడా బాగా చెప్పినా, ఇక్కడ మళ్ళీ బెస్ట్ వేలో చెప్తాం. గాట్ ఇట్? సో దిస్ ఈస్ ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటంటే, ఒకవేళ మీరు ఓన్లీ క్రాష్ తీసుకుంటే మీకేమొస్తుందో చెప్తున్నాను. ఓన్లీ క్రాష్ తీసుకుంటే నెట్వర్క్స్ ఆల్రెడీ అయిపోయిందమ్మా. మెజర్మెంట్స్ అయిపోయింది. యుటిలైజేషన్ రేపు అయిపోతుంది. దాంతో పాటు కంట్రోల్స్ కంప్లీట్ అయిపోయింది ఈరోజే. మెజర్మెంట్స్‌కి, నెట్వర్క్స్‌కి ఎగ్జామ్స్ కూడా అప్‌లోడ్ చేసేసాం. సో మెషిన్స్ అనేది రన్ అవుతుంది. ఈ మంత్ ఎండ్ వరకు అది డైలీ 2 అవర్స్ క్లాస్, 2.5 అవర్స్ క్లాస్ జరుగుతుంది. ఇందులో ఎలా చెప్తారంటే ఫార్ములా ప్లస్ ప్రాబ్లమ్స్ ఫార్మాట్‌లో వెళ్తుంది. ఓకే. మీకు ఫ్లెక్సిబిలిటీ కావాలంటే కాంప్రహెన్సివ్ తీసుకుంటే మీకు నచ్చిన సబ్జెక్ట్ నచ్చిన విధంగా చదువుకోవచ్చు. ఇది ఇంకా మీకు లైవ్‌లో కంప్లీట్ అవ్వాల్సిన పార్ట్ ఉంది. పవర్ సిస్టమ్స్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. రేపటి నుంచి స్టార్ట్ అయ్యే బ్యాచ్‌లో మార్నింగ్ 6:30 టైమింగ్స్ చేంజ్ అయ్యాయి. 6:30-8:30 ఇందులో కొన్ని డైనమిక్ చేంజెస్ అయితే ఎప్పుడు జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. టీచర్ అవైలబిలిటీని బేస్ చేసుకొని క్లాసెస్ ఎట్సెట్రా. బట్ ఇది టెంటేటివ్ షెడ్యూల్ మాత్రమే. సో ఈవినింగ్ 7:30-9:30 ఇంకొక ఓకే. డైలీ 4 అవర్స్ మనకి వితిన్ 10, 12 డేస్, 50 అవర్స్, 40 అవర్స్‌లో ఇది ఫినిష్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి డిజిటల్ అనేది నేను యుటిలైజేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డైలీ స్టార్ట్ చేస్తాను. డిజిటల్ అండ్ మైక్రో ప్రాసెసర్. ఇది క్రాష్ బ్యాచ్ స్టూడెంట్స్‌కి చెప్తున్నాను. ఇప్పుడు మీరు 2,999 పెట్టి క్రాష్ తీసుకుంటే మీకొచ్చేది. గాట్ ఇట్? సో పవర్ ఎలక్ట్రానిక్స్ కూడా మీకు ఆగస్ట్ 1-15 జరుగుతుంది. ఎనలాగ్ కూడా 2 డేస్‌లో స్టార్ట్ అవుతుంది. రికార్డింగ్స్ అనేవి ఎనలాగ్‌కి మాత్రం మనం రికార్డింగ్సే ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంగ్లీష్‌లో ఉంటుంది. మిగతావన్నీ తెలుగులోనే ఉంటాయి. ఇవి కూడా 2 డేస్‌లో మీకది స్టార్ట్ అవుతుంది. గాట్ ఇట్? సో యూ అండర్‌స్టాండ్ హియర్ క్రాష్ తీసుకున్నా సరే మీ దగ్గర మనీ ఇష్యూ ఉంటే 2,999లో ఇవి రెడీగా ఈ 3 సబ్జెక్ట్స్ రికార్డింగ్స్‌లో ఉన్నాయి. నెక్స్ట్ ఆహ్, మిగతా సబ్జెక్ట్స్ అనేవి లైవ్‌లో జరుగుతాయి. వాళ్ళకి కూడా మేము 15థ్ లోపు సిలబస్ అయితే కంప్లీట్ చేస్తాం. అదే కాంప్రహెన్సివ్ తీసుకుంటే అసలు మీరు ఆలోచించాల్సిన పని లేకుండా ఆల్మోస్ట్ పవర్ ఎలక్ట్రానిక్స్ అనలాగ్ తప్పితే మిగతా టెక్నికల్ సబ్జెక్ట్స్ అన్నీ రెడీగా రికార్డెడ్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. క్రాష్ అండ్ కాంప్రహెన్సివ్ కూడా ప్రాపర్ వేలో మనం ప్లాన్ చేస్తాం. మీకు కావాల్సిన చోట కాంప్రహెన్సివ్ ఉంది. అవసరం లేని చోట క్రాష్. వి ప్లాన్డ్ ఇట్. రైట్? సో దిస్ ఈస్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ బ్యాచ్. ఇప్పుడు ఈ బ్యాచ్‌ని మరి ఎలా తీసుకోవాలి సార్ అంటే, ఈ బ్యాచ్ అనేది మనకి వెబ్‌సైట్‌లో కనిపించదు. ఏం చేయాలో చెప్తాను. ప్లీజ్ క్లియర్‌గా వినండి చివరి వరకు. సో ఈ బ్యాచ్ తీసుకోవాలంటే మీరు మన నెక్స్ట్ లెవెల్ వెబ్‌సైట్‌కి వెళ్ళండి. నెక్స్ట్ లెవెల్ అని గూగుల్‌లో కొడితే రావట్లేదు. ఎందుకంటే నేను ఆ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేయించలేదు. కొంచెం నాకు బిజీగా ఉండి వెబ్‌సైట్ ఆప్టిమైజ్ చేయాలి. అది అవ్వలేదు. కొంచెం టైం పడుతుంది. సో వెబ్‌సైట్ లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో పిన్‌డ్ కామెంట్స్‌లో ఫస్ట్ కామెంట్‌లో ఇస్తాను. మీకు డౌట్ ఉంటే లేదంటే నా నంబర్‌కి టెక్స్ట్ చేయండి. మనకు తెలిసిన నంబరేగా 9705861166 కోర్స్ లింక్ నేనిస్తాను. లేదనుకుంటే చూడండి ఈజీగా మీ మీరు నాకు హెల్ప్ చేయాలనుకుంటే మీరే పర్చేస్ చేసుకోవచ్చు. చూడండి నెక్స్ట్ లెవెల్ వెబ్‌సైట్ కానీ, యాప్ కానీ వెళ్ళండి. గేట్ అండ్ ఈఎస్సీ, ఏడబ్ల్యూ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కోర్సెస్ వస్తున్నాయి కదా! ఏడబ్ల్యూ క్రాష్ బ్యాచ్ అని ఉంది. ఈ డీటెయిల్స్‌లోకి వెళ్ళండి. ఇక్కడ బై నౌ కొట్టండి. మొత్తం చెప్తున్నాను ప్లీజ్ చూడండి. ఇప్పుడు చూడండి మీకు 2 ఆప్షన్స్ వచ్చాయి కదా! 45 డేస్ ప్లాన్ కావాలా? 1 ఇయర్ కావాలా? 45 డేస్ చూడండి 5999 ఉంది. సెలెక్ట్ చేసిన తర్వాత బై నౌకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ కోడ్ అప్లై చేయండి. ఇట్ విల్ బికమ్ 2999 అర్థమైందా? సో యూ విల్ గెట్ ఇట్ ఫర్ 2999 ఓన్లీ. లేదు సార్ నాకు కాంప్రిహెన్సివ్ కావాలి అని అనుకున్నారనుకోండి. సో ఇందులో మీకు చూపించడం అయితే ఆల్ నైన్సే చూపిస్తుంది. ఏడబ్ల్యూ క్రాష్ బ్యాచ్ 45 డేస్ అని సెపరేట్‌గా చూపించదు. అర్థమవుతుందా? ఇది సెలెక్ట్ చేసుకొని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత టైమ్ డ్యూరేషన్ అనేది వస్తుంది. అట్లాగే ఇక్కడ చూడండి జెన్‌కో ట్రాన్స్‌కో 19,999 కోర్స్ ఉంది కదా!
ఇందులోకి వెళ్ళి మీరు బై నౌ కొట్టండి. ఇక్కడ 45 డేస్ ప్లాన్ ఎంతుంది? 10,000 ఉంది. పర్లేదు సెలెక్ట్ చేసుకోండి. ఇది కాంప్రిహెన్సివ్, క్రాష్ 2 వస్తాయి ఇందులో. కోడ్ అప్లై చేసుకోండి. మీకు అది 5,000కే వస్తుంది. సో వెరీ సింపుల్. గాట్ ఇట్? సో యూ నీడ్ టు సెలెక్ట్ ద ప్లాన్ యూ వాంట్. కోర్సెస్‌లో కొత్తగా మీకు కొత్త కోర్స్ కింద కనిపించదు. పాత కోర్స్‌లోనే ఉంటుంది. సెలెక్ట్ ద ప్లాన్ యూ వాంట్ అండ్ జస్ట్ సెలెక్ట్ ఇట్. ఇట్ విల్ బి డన్. ఓన్లీ డ్యూరేషన్ బేస్డ్ యాక్సెస్ ప్రాసెస్‌లో మీకు ఇది దొరుకుతుంది. ఇందులో మీకు క్రాష్ కాంప్రిహెన్సివ్ 5,000లో అయితే మీకు ఎవ్రీథింగ్ వస్తుంది. ఈ నెల రోజులకి మీరు నిజంగా జాబ్ కొట్టాలనుకుంటే 5,000 ఈస్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. బట్ ఇట్ విల్ బి డెఫినెట్లీ హెల్ప్‌ఫుల్ ఫర్ యూ. ఇంక్లూడింగ్ ఎగ్జామ్స్‌తో కూడా మనం ఎయిదర్ 3,000 కానీ 5,000కి ఇస్తున్నామంటే ఇట్స్ ఎ వెరీ కమాండబుల్ ప్రైస్. బికాజ్ ఐ డోంట్ కాంప్రమైజ్ ఆన్ ద క్వాలిటీ. మార్కెట్‌లో మేబీ 2,000 కూడా కోర్స్ దొరకచ్చేమో, 1,000 కూడా దొరకచ్చేమో. బట్ సీ ద క్వాలిటీ. అవర్ కంటెంట్ ఈస్ వెరీ లేటెస్ట్ అండ్ ఆల్ అవర్ టీచర్స్ ఆర్ ఎక్స్పర్ట్స్ విత్ 15+ years of experience. ఇదే కోర్స్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఆన్‌లైన్, ఈవెన్ we sell it for 50,000, it will not work. That is for sure. It is out of my vision. Online అనేది because I worked in various edtech platforms. So online must be affordable. That is the rule I kept it in my mind from the day one. I want to make it affordable and give it to many number of students. That's it. That is my aim. Okay. So that is about this particular video, guys. రేపు ఒక 30 days స్ట్రాటజీ సెషన్లో మనం మళ్ళీ కలుద్దాం. సీ యూ ఆల్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నా నెంబర్కి టెక్స్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.